తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారని చెప్పాలి. మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ నందకిషోర్ గారు, అభ్యుదయ ఫౌండేషన్ CEO వారు. ఇప్పుడు వీడియోస్ ఎక్కడ ఆన్ చేసినా, ఏమైనా రీల్స్ చూసినా వారే కనిపిస్తున్నారు. ప్రధానంగా వారు చెప్పేటువంటి అంశం అందరినీ ఆకట్టుకుంటుంది, అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అదే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కట్టడాలు, భారీ నిర్మాణాలే కాదు, అందులో ఒక శక్తి దాగుంది. అది అందరూ తెలుసుకుని ఈసారి దర్శనం చేసుకోవాలి అనేది నిజంగా చాలా మంచి అంశం కదా అది. ఇవాళ మరికొన్ని దేవాలయాల గురించి, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ సోర్సెస్ గురించి తెలుసుకుందాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, ఎన్నో దేవాలయాల గురించి, వాటి మహత్యాల గురించి, అక్కడ ఉన్న సైన్స్ చెప్తున్నారు, ఎనర్జీ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎంతో ప్రఖ్యాతి చెందినవి. జీవితంలో ఒక్కసారైనా ఈ 6 క్షేత్రాలు చూడాలనేది పెద్దలు చెప్పే మాట. అయితే వీటి వెనకాల ఎంతో సైన్స్ దాగుంది అనేది మీరు చెప్పిన మాట. ఆ సైన్స్ ఏంటనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మేము యాత్ర చేపట్టాలి అనుకున్నప్పుడు ముందుగా వెళ్ళాల్సిన దేవాలయం ఏది, చివరిగా దర్శించుకోవాల్సింది ఏది, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి తెలియజేస్తారా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు? మీరు దాంట్లో ఇంకొక లైన్ ఎక్స్టెండ్ చేయాలండి. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు 6 రోజుల్లో. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు 6 రోజుల్లో చేయాలండి. అది నియమం. అది మన భారతదేశంలో శాస్త్రంలో ఏదన్నా అతి మహిమాన్విత యాత్ర ఏదన్నా చెప్పింది అంటే అది ఈ 6 పడైవీడు. దీనికి మించిన యాత్ర ఇంతవరకు ఏదీ లేదండి. ఇంతవరకు లేదంటే నమ్ముతారా? ఈ యాత్ర విశేషం సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ 6 క్షేత్రాలు కూడా కృత్తికా నక్షత్ర ఆకారంలో ఉంటాయి. మీరు చూస్తే భూమి కన్నా కొన్ని 100 రెట్లు పెద్దది ఏదన్నా ఉంది అంటే అది కృత్తికా నక్షత్రం. ఆ నక్షత్రం ఎలా ఉంటుందో ఈ 6 క్షేత్రాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఈ 6 క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అంటే సుబ్రహ్మణ్య స్వామి తన అవతారంలో, తన అవతార జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఆలయం నిర్మించడం జరిగింది. సో ఎవరికైనా ఇప్పుడు మీ పరిహార దీనికి వస్తే ఎవరికైనా స్తబ్దత అనేది ఏర్పడుతుంది. ఏ స్టేజ్లో అయినా, ఏ ఏజ్లో అయినా ఒక స్తబ్దత, లైఫ్ అక్కడ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏందో తెలియని ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఆ స్తబ్దత, వ్యాక్యూమ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అది ఏర్పడుతుందండి. ఈ స్తబ్దత నుంచి తప్పించుకోవాలన్నా, ఈ స్తబ్దతను అధిగమించాలన్నా ఒక్క యాత్ర ఏదైతే ఉందో అది ఈ 6 పడైవీడు యాత్ర. ఇది మీ లైఫ్ రీసెట్ చేసుకునే యాత్రే ఈ 6 పడైవీడు యాత్ర. సాధ్యమవుతుందంటే 6 రోజుల్లో అందరూ చేసేవాళ్ళు, ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ 6 రోజుల్లో ఈ 6 ఆలయాలు తిరుగుతూనే ఉన్నారు. ఇది స్కంద పురాణంలో దీని గురించి చాలా నిశితంగా చెప్పారండి. దీని గురించి ఈ 6 క్షేత్రాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి చాలా విపులంగా చెప్పారు. ఈ 6 వాటిల్లో కూడా మీకు ఇంకొక కోయిన్సిడెంట్ చూస్తే అన్ని నవపాషాణ విగ్రహాలే ఉంటాయి. ఈ నవపాషాణ విగ్రహాలు అంటే 9 రకాల పాయిజన్స్తో, విషాలతో తయారు చేసిన విగ్రహమే ఈ నవపాషాణాలు. ఇవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో అతి పవర్ఫుల్ అయిన క్షేత్రాలు ఏమన్నా గుళ్ళు ఉన్నాయంటే ఈ 6 గుళ్ళు మాత్రం. సో ఈ 6 గుళ్ళు శాస్త్రోక్తంగా ఇది మీరు స్టార్ట్ చేయాల్సిన యాత్ర ఇందాక మీరు అడిగినట్లు దక్షిణం నుంచి మొదలు పెట్టాలండి. దక్షిణం నుంచి ఉత్తరానికి మొదలు పెట్టాలి. ఎందుకు అంటే మన కుండలిని శక్తి కింద నుంచి పైకి వస్తున్నట్టు. మన కుండలిని శక్తి ఏదైతే ఉందో అది కింద నుంచి ఇలా పైకి వస్తూ ఉంటుంది. మీరు ఒక యాత్ర ఇలా తిరుగుతూ ఉంటే, దక్షిణం నుంచి నార్త్కి తిరుగుతూ ఉంటే ఆ శక్తి కూడా కింద నుంచి ఇలా పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో వీటిల్లో ప్రప్రథమంగా ఈ యాత్ర చేయాలనుకున్న వాళ్ళు ఏ రోజైనా మంగళవారం చేయొచ్చండి. మంగళవారం ప్రాతకాలమున 5:30 నుంచి 7 గంటలు అనేది శుభ సమయం. ఆ టైంలో మీరు 2 రోజులు మాత్రం యాత్ర చేయకూడదు. ఒకటి వచ్చి అమావాస్య, పాడ్యమి రోజులు యాత్ర చేయకూడదు. రాహుకాలం టైంలో చేయకూడదు. సో వీటికి ఎరుపు వస్త్రాలు ధరిస్తే మంచిది. ఒకవేళ వీలు లేకపోయినా పర్వాలేదు. ఎరుపు వస్త్రాలు ధరించి 6 రోజులు ఈ 6 క్షేత్రాలు కానీ చూసినట్లయితే మీకు లైఫ్ అనేది రీసెట్ అవుతుంది. దాంట్లో ఫస్ట్
ఫస్ట్ మీకు ఉండే టెంపుల్ వచ్చి తిరుచెండూర్ మురుగన్ టెంపుల్ అండి. ఇక్కడ తిరుచెండూర్ టెంపుల్లో మీరు అడుగు పెట్టగానే మీ మూలాధార చక్రం ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. మీ మూలాధారాన్ని ఫస్ట్ యాక్టివేట్ చేసే ప్రదేశం ఏదైనా ఉంటే తిరుచెండూర్. ఇక్కడ ఫస్ట్ మీరు వెళ్ళి సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం చేసిన తర్వాత ఆ సముద్ర స్నానంలో ఒక బ్లూ వేవ్ ఎనర్జీ అనేది వస్తుందండి. ఏ సముద్ర స్నానానికి వెళ్ళినా అక్కడ మనకు కొంచెం ప్యూరిఫికేషన్ జరుగుద్ది. అది జరిగిన తర్వాత అక్కడి నుంచి లోపలికి రాగానే నాలి కిన్నారు అనే ఒక బావి ఉందండి. అక్కడ ఆ బావిలో మూలంలో కొన్ని వాటర్లతో మనం ప్రోక్షణ చేసుకోవాలి. ఈ ప్రోక్షణ చేయడం వల్ల మీకు మనలో ఉండే చక్రాలు ఏవైతే కొంచెం వీక్గా ఉంటాయో ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. బ్లాకేజెస్ కూడా క్లియర్ అవుతాయి ఈ తీర్థం తీసుకుని. ఆ తర్వాత మీరు ఏదన్నా అతన్ని చూడాలి అనుకుంటే విశ్వరూప దర్శనం అనే ఒక టికెట్ ఉంటుందండి. ఈ విశ్వరూప దర్శనం టికెట్ తీసుకొని స్వామివారిని చూసి రాగానే మీకు ఎవరైనా సరే ఒక రెజోనెన్స్ హీలింగ్ జరగద్ది. ఫస్ట్ ఆ శబ్ద తరంగాలు, ఆ తర్వాత ఆ గుడిలో ఉన్న కట్టుబడి, గర్భాలయంలో ఉన్న కట్టుబడి, వీటన్నిటి వల్ల మీకు రెజోనెన్స్ హీలింగ్ ఫస్ట్. రెండోది ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, మీకు ఎక్కడి నుంచి మెడిసిన్, ఇంజనీరింగ్, సివిల్స్, ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమన్నా రాయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ గుడికి వచ్చి ఆ సముద్ర స్నానం ఆచరించి స్వామిని దర్శించి స్వామి మొక్కున్న వాళ్ళందరూ కూడా చాలా మంది సక్సెస్ అండి. కెరీర్లో మన తమిళ సైడ్ అందరూ కానీ మీరు కానీ చూసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళే ఉంటారు సీనియర్ పొజిషన్స్లో. వాళ్ళకి గల కారణం ఏంటి అంటే వాళ్ళకి అంత ఐక్యూ రావడానికి, వాళ్ళ అంత ఎగ్జామినేషన్స్ చాలా సులువుగా చేయడానికి కారణం ఏంటి అంటే ఈ దేవాలయం అండి, తిరుచెండూర్ స్వామి. వీటిల్లో మీకు ఒక సూర్యపాదముని సంహారం అని జరిగిందండి. ఒక రాక్షస సంహారం జరిగింది. ఎక్కడ జరిగింది? అది సముద్ర గర్భంలో జరిగింది. అందుకే అది ప్రతి సంవత్సరం దాన్ని ఒక ఉత్సవంగా చేస్తారు. ఆ ఉత్సవం చేసినప్పుడు మీరు ఈ మధ్యలో చూసిన వీడియోస్లో కూడా యూట్యూబ్లో చూసుండొచ్చు, ఒక సర్పము ఆటోమేటిక్గా సముద్రంలోకి వెళ్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ సర్పం, కానీ ఆ సర్పం వాటర్లోకి, సీలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీనికి ఒక కథ కూడా ఉంది. ఇంత మునుపు సుబ్రహ్మణ్య స్వామి మనం అన్నీ వింటూ ఉంటాం. అతను బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకుపోయేస్తే ఒక స్వామికి కల్లో కనిపించి నేను పలానా ఉన్నాను, అక్కడ ఒక ఎర్ర పువ్వుని గుర్తుగా చూపించి ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే మన జీవితంలో నుంచి ఏదైతే మనం లాగేసుకున్నామో, మన దగ్గర నుంచి వెళ్ళిపోయాయని బాధపడతామో అవి మళ్ళీ తిరిగి మనకు వచ్చే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే తిరుచెండూర్. ఆ లైఫ్ రీసెట్లో భాగంగా మనం పోగొట్టుకునేవి తిరిగి తెచ్చుకునే ప్రదేశం ఏదన్నా శక్తి ప్రదేశం ఉంది అంటే తిరుచెండూర్. దీని తర్వాత రెండో గుడి వచ్చేసరికి తిరుపరంకుండ్రం. ఈ తిరుపరంకుండ్రం వచ్చి దేవసేనాన్ని పెళ్లి చేసుకున్న ప్రదేశం. ఇది దేవసేన అమ్మవారిని పెళ్లి చేసుకున్న ప్రదేశం. ఇది ఒక రాక్ కట్ టెంపుల్ అండి. ఈ టెంపులే రాక్ కట్ టెంపుల్. దీంట్లో ఉన్న గ్రానైట్, క్వార్జ్ ఇవన్నీ కూడా ఫిజియో ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్ని కలిగించి మన దీంట్లో ఉన్న చక్రాలు, ఏవైతే చక్రాలు ఉంటాయో ఆ చక్రాలు మళ్ళీ యాక్టివేట్ చేస్తాయి. సో ఈ యాక్టివేట్ చేయడం వల్ల ఫస్ట్ ఈ పర్టికులర్ గుడి చక్రానికి సంబంధించిన ఏదన్నా ఉంటే అది స్వాదిష్టాన చక్రం ఇక్కడ మీకు యాక్టివేట్ అవుతుంది. ఈ స్వాదిష్టానం యాక్టివేట్ కావడం వల్ల యూరినరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా, నెఫ్రాలజీకి సంబంధించినవి ఏమన్నా ఉన్నా అవి ఆటోమేటిక్గా హీల్ అవుతాయి. మీకు ఎవరన్నా ఎమోషనలీ ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నా, స్టెబిలిటీ లేకుండా ఉన్నా ఇక్కడ స్థిరత్వం అనేది వస్తుందండి. సో ఇక్కడ మీరు చేయవలసిన పూజలు ఏమన్నా ఉంటే అర్చన, ఆ తర్వాత మీకు వీలైతే మీకు అవకాశం ఉంటే గిరి ప్రదక్షిణ, తిరుపరకుండ్రంలో గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఆ తర్వాత ఆస్ట్రాలజికల్గా చూస్తే కూడా మీ శుక్రగ్రహ దోషం ఏదన్నా ఉన్నా ఇక్కడ పరివర్తన చెందుతుంది, అంటే ఇక్కడ మార్పు చెందుతుంది. కుజ ప్రభావం ఏదన్నా మీ జాతకం పైన విపరీతమైన కుజ ప్రభావం ఉంటే ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత. ఆ తర్వాత దీంట్లో ఇంకొక విశేషం కూడా ఉందండి. మొన్న ఈ మధ్యలో మీరు రీసెంట్ న్యూస్లో మీరు ఫాలో అయ్యే పని అయితే
కార్తీక దీపం మనం ఎలా వెలిగిస్తాము అరుణాచలంలో, ఇక్కడ మురుగన్ దీపం అని వెలిగిస్తారండి. ఈ మురుగన్ దీపం దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఆ మురుగన్ దీపం ఏదైతే ఉందో దాన్ని వెలిగిస్తారో ఆ మదురై సిటీ అంతా కనిపిస్తుందండి. అది ఆ మదురై సిటీ అంతా కనిపిస్తుంది. అది ఆ మురుగన్ దీపం. ఆ మురుగన్ దీపం ఆగిపోయింది. మళ్ళీ మొన్న కోర్టు వాళ్ళ జోక్యంతో మళ్ళీ మొన్న స్టార్ట్ చేశారు. ఇవన్నీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడ ఆగిపోయినవన్నీ తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేది రీసెట్ అనే పదం మీకు మొదట్లోనే వాడాను. ప్రతి మురుగన్ టెంపుల్లో రీసెట్, పోగొట్టుకునేవి మళ్ళీ వస్తాయి. సో దానికి మనకు కథలుగా కాదు, మన కంటికి కనిపించేవి. ఇవన్నీ మన కళ్ళతో మనం చూడొచ్చు. ఆగిపోయినవన్నీ మళ్ళీ రీస్టార్ట్. సో ఇది తిరుపతికుండ్రు అండి, మదురైలో ఉందండి ఇది. ఆ తర్వాత మూడో టెంపుల్కి వచ్చేసరికి పలముదిర్ చోలై టెంపుల్. ఈ పలముదిర్ చోలై టెంపుల్ ఇది ఎక్కువ అమ్మవారి ప్రభావం ఎక్కువ ఉన్న ప్లేస్. వల్లి దేవసేనమ్మ గారి ప్రభావం ఎక్కువ ఉన్న ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఈ పలముదిర్ చోలై మురుగన్ టెంపుల్. ఇది ఎక్కువ ఈ ఫారెస్ట్లో ఉండడం వల్ల, ఇక్కడ ఉన్న దాని ఔషధ విలువలు కానీ వీటి అన్నిటి వల్ల ఇది ఎక్కువ ఇక్కడ మీరు అడుగు పెడతానే మణిపూర్ణికా చక్రం యాక్టివేట్ అవుతుందండి. మణిపూర్ణికా చక్రం యాక్టివేట్ అవుతుంది. దీనికి సంబంధించిన మీకు ఏదైనా బెనిఫిట్స్ ఉంటే మెడికల్ సంబంధించి, డైజెస్టివ్ సిస్టమ్ ఏదన్నా ఉంటే కరెక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. డయాబెటిక్స్ కూడా మీకు కంట్రోల్కి వస్తుంది. ఈ దేవాలయంలో మీకు డయాబెటిక్స్ కూడా కంట్రోల్కి వస్తుంది. ఇక్కడ తమాషా ఏంటంటే, ఈ దేవాలయంలో మన అన్ని దేవాలయాల్లో ప్రసాదాలు కానీ మీరు కానీ చూస్తే రకరకాల ప్రసాదాలు అండి. మురుగన్ ప్రసాదాలు అంటే చాలా ఫేమస్ ఉంటాయి, చాలా బాగా కూడా ఉంటాయి, అవి చాలా విశేషంగా ఉంటాయి. ఇక్కడ కేవలం ఫ్రూట్సే పెడతారండి. ఫ్రూట్సే నైవేద్యంగా పెడతారు ఇక్కడ. పళ్ళు మాత్రమే నైవేద్యం ఇక్కడ. ఇంకా వేరే ఏమి పదార్థాలు ఉండవు, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఉంటాయండి. దీంట్లో మీ ఆస్ట్రాలజికల్గా చెప్పాలి అంటే దాంట్లో కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నా ఆ కుటుంబ కలహాల దోషం కూడా ఇక్కడ ఎగిరిపోతుందండి. ఆ తర్వాత ఏమన్నా ప్రేమలో విఘ్నాలు ఉన్నా ఇలాంటివి కూడా ఇక్కడ అన్నీ సర్దుబాటు అవుతాయి. ఆ తర్వాత మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా ఈ దేవస్థానంలో కూర్చొని ఆ మణిపూర్ణికా చక్రం యాక్టివేట్ కావడం వల్ల దాని వల్ల ఎదురయ్యే సమస్యలన్నీ కూడా ఇక్కడ తీరుతాయండి. సో ఇక్కడ చూస్తే మీకు ఆస్ట్రాలజికల్గా బుధుని గ్రహం ఏదైతే ఉందో అది అనుకూలం అవుతుంది, శుక్రుని గ్రహం ఏదైతే ఉందో అది కూడా అనుకూలం అవుతుంది. ఇక్కడ మీరు మార్నింగ్ దర్శనం 6 నుంచి 8 దాకా, సాయంత్రం 5 నుంచి 6:30 దాకా దర్శనం చేసుకుంటే చాలా. అది ఈ టెంపుల్. ఆ తర్వాత 4వది వచ్చేసరికి పళని టెంపుల్. చాలా బాగుంటారండి. ఇక్కడ దండాయుధపాణి రూపంలో ఉంటాడు ఆయన. ఈ మురుగన్ స్వామి దండాయుధపాణి రూపంలో ఉంటారు. ఇక్కడ మీరు రాగానే మీకు యాక్టివేట్ అయ్యేది అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. హృదయస్థానం ఏదైతే ఉందో అది మీకు యాక్టివేట్ అవుతుంది. ఈ పళని గురించి అతి రహస్యం ఏదన్నా ఉంది అంటే, ఈ 6 గుళ్ళల్లోనూ నవపాషాణాలు కావడం వల్ల వాటికి రాత్రుల్లో ఆ వేడి ఉంటుంది విగ్రహానికి. ఆ వేడి ఉండడం వల్ల ఆ వేడిని చల్లబరచడానికి చందనం అలంకరణగా చేస్తారండి. ప్రతిరోజు రాత్రి స్వామివారికి అందరికీ చందనం అలంకరణ చేస్తారు. చందన అలంకరణ చేసి అది మళ్ళీ మార్నింగ్ అభిషేకం టయానికి అవి మొత్తం చందనం తీసేస్తారు. ఆ నవపాషాణాలకి అది రాత్రంతా ఉండడం వల్ల ఆ చందనానికి ఒక మెడికల్ వాల్యూస్ వస్తాయి. ఆ మెడికల్ వాల్యూస్కి అక్కడ ఉండే వాళ్ళందరూ నమ్మకం నిజంగా జరిగినవి కూడా అది ఒక ఔషధం లాగా ఎవరైతే తీసుకుంటారో చనిపోయే వాళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారండి. క్రానికల్ డిసీజ్ అందరూ కూడా ఇంకా లేదు అనుకున్న వాళ్ళు కూడా ఆ చందనాన్ని ఔషధంగా తీసుకొని చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అది దాంట్లో ఆ నవపాషాణంలో ఉండే ఆ చందనానికి దాని అంత పవర్ఫుల్ చందనం అండి అది. ఇది చాలా పెద్ద రహస్యం. సో వాళ్ళు ఏదో కానీ మనకు ఆ ఒరిజినల్ చందనం దొరకాలి. ఆ ఒరిజినల్ చందనం కానీ దొరకగలిగితే అది నిజంగానే ఒక దివ్య ఔషధం. అది
పొద్దున పూట దర్శనానికి వెళ్తే దొరకచ్చు పొద్దున పూట ఆటోమేటిక్గా దొరుకుతుంది. అంటే మధ్యలో మార్కెట్లో దాన్ని ఏదో చేయొచ్చు కానీ ఒరిజినల్గా స్వామికి తీస్తున్నప్పుడు మనం ఉండి కానీ తీసుకోగలిగితే మాత్రం అది నిజంగా దివ్య ఔషధం. వీళ్ళే ఇక్కడ స్వామివారికి అతి ఇష్టమైంది ఏదన్నా ఉంది అంటే పంచామృత అభిషేకం. విశేష సేవ ఏదన్నా ఉంది అంటే పంచామృత అభిషేకం చేసుకుంటే సరిపోద్ది. తర్వాత స్వామివారికి ఇష్టమైంది ఇక్కడ ఏదన్నా ఉంది అంటే తలనీలాలు సమర్పించడం కూడా స్వామికి ఒక ఇష్టమైన ప్రక్రియగా ఇక్కడ భావిస్తారు. ఆ తర్వాత ఐదవ గుడికి వచ్చేసరికి స్వామిమలై గుడి. ఈ స్వామిమలై గుడికి వచ్చేసరికి ఇది తంజావూరు కుంభకోణం దగ్గర ఉందండి. ఈ స్వామిమలై గుడి మీకు అక్కడ ఉంది. ఇక్కడ స్వామిమలై గుడి గురించి చెప్పేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ గుడి అండి. విశుద్ధ చక్రం మీకు యాక్టివేట్ అవుతుంది. అందుకే ఎవరన్నా గాత్రం కావాలన్నా, మంచి వాచస్పతి కావాలన్నా, మంచి పొలిటీషియన్కి మంచి స్పీచ్ రావాలన్నా, వాక్ దోషాలు పోవాలన్నా ఏదన్నా గుడి ఉందంటే మన భారతదేశం మొత్తంలో కూడా ఈ స్వామిమలై గుడి ఒక్కటే ఉందండి. అందరికీ ఉపయోగమే కదా, ప్రతి ఒక్కరికి ఉపయోగం. పిల్లల దగ్గర నుంచి పిల్లలకి పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు చాలామంది చదువులో చాలా 90%, 80% తెచ్చుకుంటారండి. కానీ వాళ్ళు ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఉద్యోగం ఇంటర్వ్యూ వాళ్ళు సక్సెస్ చేయలేకపోతారు. ఎందుకు చేయలేరు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రతి దశలో ప్రతి వ్యక్తికి అవసరం. మీరు నేర్చుకున్నది మీరు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నారు అంటే ప్రతి ఒక్కరు, అంటే ఒకరు విద్యార్థే కాదు, విద్యార్థి దశలో ఉద్యోగం, వ్యాపారస్తులు ఏదైనా సరే ఆ ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి అంటే ఏకైక గుడి ఏదన్నా ఉంది అంటే అది స్వామిమలై గుడి. ఎలా ఉంటుందండి గుడి అంతా? ఆ గుడి స్ట్రక్చర్ నిర్మాణం కూడా మీకు ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. దీంట్లో ఎవరన్నా గురుదోషం అన్నా, గురుదోషం, చదువులు రావడం లేదు, ఇలాంటిది ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఒక 108 దీపాలు వెలిగించగానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. రెండోది వచ్చి ఇక్కడ స్వామి దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటే 60 మెట్లు ఎక్కాలండి. 60 మెట్లు అయితే ఉంటాయి. ఈ 60 మెట్లు మన 60 సంవత్సరాల జీవితంలాగా అందరూ భావిస్తారు. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క సంవత్సరం. అలా ప్రతి మెట్టుపై మీరు మెట్లెక్కి పోవడం వల్ల మీరు ఏ సంవత్సరంలో అయితే ఉంటారో, మీ వయసు ఎంత అయితే ఉంటుందో ఆ వయసుకు సంబంధించిన దోషం అక్కడ పరిహారం చెందుద్ది. ఇవన్నీ ప్యూరిఫికేషన్ చేసుకుంటూ నిజం ఇవన్నీ మీరు చేసుకుంటూ స్వామిని చేరుతారు. స్వామిని చేరిన తర్వాత ఆ స్వామికి అభిషేకం, చాలా అభిషేక ప్రియుడు ఆయన. అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేకం ఆ గర్భాలయంలో, అక్కడ ఉండే గర్భాలయంలో ఉన్న శక్తి అది మొత్తం గురుశక్తి ఉంటుందండి. ఆటోమేటిక్గా అది మీరు విగ్రహాన్ని 1 నిమిషం నుంచి 2 నిమిషాలు చూడగలిగితే ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా ప్రతి శరీరంలోకి ప్రసారం ఉంటుంది. వీటిల్లో ఇంకొక హెల్త్ రెమెడీ చెప్పాలి అంటే ఇక్కడ ఎవరికైనా బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అన్న వాళ్ళకి అందరికీ కూడా మన బాడీ లోపల 108 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయండి. అందుకే మీరు ఏదైనా అష్టోత్తర శతనామాలు చెప్పేటప్పుడు కూడా 108 ఎందుకు అంటే మన శరీరంలో ఉండే 108 ఎనర్జీ సెంటర్స్, అవి శక్తి కేంద్రాలు. ఈ శక్తి కేంద్రాలకు సంబంధించి ఆ కాలాల్లో ఏ శక్తి కేంద్రం ఇన్యాక్టివ్గా ఉందో తెలియదు, ఏ శక్తి కేంద్రం యాక్టివ్గా ఉందో తెలియదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే 108 దీపాలు వెలిగిస్తారు అక్కడ. 108 దీపాలు. ఇది ఇంకొక పరిహార కాండలో ఇంకొక సూక్ష్మంలో మోక్షం అంటే ఏంటి అంటే ఎవరైనా అనారోగ్యంతో ఉండేటప్పుడు ఆ వ్యక్తి పేరు మీద మీరు ఏ దేవాలయంలో అయినా సరే 108 దీపాలు కానీ వెలిగించగలిగితే ఆ ఒక్కొక్క దీపం ఒక్కొక్క శక్తి కేంద్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి స్వామిమలైలో మీరు ఆ 108 దీపాలు వెలిగించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నా యాక్టివేట్ అవుతాయి. మరీ ఇబ్బందిగా ఉండి చదువుల్లో పాస్ కాక ఇబ్బందులు పడుతూ ఉండే వాళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళి ఆ 108 దీపాలు వెలిగించడం వల్ల మీకు ఆటోమేటిక్గా అది యాక్టివేషన్ జరుగుతుందండి. దీంట్లో విద్యా జ్ఞానార్చన అని పూజ ఉంటుందండి. అది చాలా ఇంపార్టెంట్ పూజ. అది ఆ విద్యా జ్ఞాన అర్చన అనే పూజ చేయించుకుంటే చాలండి. ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో అన్నీ కవర్ అవుతాయి. ఇక్కడ రాగానే గురుదోష శాంతి, బుధగ్రహం 2 శాంతులు లభిస్తాయి. ఆ తర్వాత చివరిగా ఉన్న గుడి ఏదన్నా ఉందంటే తిరుత్తని.
తిరుపతికి దగ్గరలో. తిరుపతి దగ్గరలో. ఇది ఇక్కడికి వచ్చేసరికి మీకు 2 చక్రాలు యాక్టివేట్ అవుతాయండి. ఆజ్ఞా చక్రం ఒకటి, సహస్రార చక్రం, ఈ 2 యాక్టివేట్ అవుతాయి. ఈ 2 యాక్టివేట్ కావడం వల్ల ఎంతో కాలంగా మైగ్రేన్ వ్యాధితో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఇది ఒక పరిహారం. ఈ క్షేత్రం ఒక పరిహారం. ఆ క్షేత్రంలో మీరు అడుగుపెట్టి అభిషేకం చేయించుకోగానే ఆ గుడి ప్రాంగణంలో మీరు 5-10 నిమిషాలు కానీ నిలబడగలిగితే మీకు ఆటోమేటిక్గా మైగ్రేన్ వ్యాధికి సంబంధించిన తీవ్రత క్రమేపీ తగ్గుతూ వస్తుందండి. సో దీంట్లో సోమవారం, శుక్రవారం విశేషమైన రోజులుగా అభిషేకం చేయడం వల్ల మీకు ఆ రాత్రి దీపం ఉంటుందండి. అక్కడ ఒక దీపం వెలిగిస్తారు రాత్రుల్లో. మనం ఆ దీపం వెలిగించడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా మనకున్న ఆ శుక్రదోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు పోయి శీఘ్రంగా కళ్యాణం అనేది అవుతుందండి ఇక్కడ. సో ఇక్కడ కుజుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి అతని తీవ్రత కొంచెం తగ్గుతుంది, ఆ ప్రభావం అనేది తగ్గుతుంది. ఇక్కడ ఇతనికి ఇష్టమైంది ఏదైనా సేవ ఉంది అంటే కావిడి సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఆ కావిడి సేవకి వచ్చిన వాళ్ళు ఏదన్నా అనారోగ్యాలు, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలాంటివి ఏదున్నా మీరు ఒక మొక్కుకొని కావిడి తీసుకొని వస్తానని మొక్కున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు 99.99% ఫెయిల్ అయిన కేసెస్ లేవండి. వాళ్ళ కావిడి తీసుకొని వచ్చి అక్కడ తలనీలాలు సమర్పించి స్వామివారికి, అది ప్రతి సంవత్సరం వస్తారండి. జనరల్గా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు 6 కావిళ్ళు, 11 కావిళ్ళు, 21 కావిళ్ళు అని మొక్కుంటారు. ఈ చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న ఆ నెగిటివిటీ అంతా వెళ్ళి ఆ పసుపు బట్టలు ధరిస్తారండి. ఆ పసుపు వర్ణం ఏదైతే ఉందో దాన్ని చేయడం వల్ల ఏమవుద్ది అంటే దోషాలు నివారణ అయ్యి మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయండి. సో ఈ విధంగా మన 6 గుళ్ళతో మన యాత్ర కంప్లీట్ అవుతుందండి. సో 6 రోజులు, ఈ 6 రోజుల్లో ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ 21 రోజు నుంచి మీరు వాటి ఫలితాలను చూడడం మొదలు పెడతారు. సో వచ్చిన తర్వాత మళ్ళీ నియమంగా మనం 6 రోజులు కంప్లీట్ చేసిన తర్వాత మినిమం మనం ఉండగలిగితే 11 రోజులు లేదా 5 రోజులు, మినిమం ఒక 5 రోజులు ఈ నాన్ వెజ్లు ఇలాంటివన్నీ తినకుండా వాళ్ళు ఇచ్చిన ఈ ప్రసాదాలు ఏవేవైతే ఉన్నాయో ఆ ప్రసాదాలు పొద్దున సాయంత్రం వాడుతూ ఆ ఇంట్లో మనం ఒక దీపం వెలిగించుకుంటూ స్వామివారికి అభిషేకం, ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన అభిషేకాలు చేసుకుంటూ ఉంటే చాలు. స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. మీరు చెప్తున్నప్పుడే నాకు ఇంకా దర్శనం కలిగిన భావన. కానీ మన భారతదేశంలో ఏదైనా మన శాస్త్రాలు చెప్పిన ప్రిస్క్రిప్షన్లో ఉన్న అత్యంత పవర్ఫుల్ యాత్ర ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే అండి. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఒక్కసారైనా 6 రోజుల్లో ప్రతి ఒక్కరూ చూడవలసిన యాత్ర. మన అదృష్టమే అన్ని దగ్గరగా ఉండటం, మరీ దగ్గర కాకపోయినా వెళ్ళగలిగే వీలుంది. ఈరోజు ఏముందండి, ఎంతసేపట్లో వెళ్ళాలి. కానీ 6 క్షేత్రాల్లో వారు చెప్పడం ఏంటంటే ఆ 6 క్షేత్రాలు ఒక్కొక్క క్షేత్రంలో తొందరగా పరిగెత్తకుండా ఒక్కొక్క క్షేత్రంలో ఇవన్నీ చేసుకుంటూ నిద్ర చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ క్షేత్రంలో మీరు నిద్ర చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే 6 రోజులు ఎందుకు పెట్టారు అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రోజు నిద్ర చేసి మళ్ళీ మరుసటి రోజులో అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో అన్నీ ముగించుకొని మళ్ళీ ఆ రోజు రాత్రి నిద్ర చేసి ఇలా నిద్ర చేస్తూ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళడం. ఆ ఎనర్జీ రావాలి, పరిపూర్ణంగా మన శరీరంలోకి రావాలి అంటే చక్రాస్ అండి. ఏ సాధన లేకుండా మీరు ఏ ప్రాక్టీసు లేకుండా మీరు అడుగు పెడతానే మన ఋషులు వాళ్ళు నిజంగా మహాత్ములు కానీ ఋషులు కానీ వాళ్ళకి దండం పెట్టాలండి. ఈరోజు ఎట్లుందంటే వాళ్ళు ఆ కాలాల్లో మనకి ఎలా చేశారంటే రెడీ టు ఈట్ అండి, అన్నీ రెడీ టు ఈట్ చేసేసారు. మనకు రెడీ టు ఈట్ ఉండేవి మనకొద్దు. నేను పోతా, నేను పంట వేస్తా, నేను పండిస్తా, వచ్చిన బియ్యంతో నేను వండుకుంటా, నేను తింటా. శ్రమ తీసుకుంటున్నాం మనం అనవసరంగా. ఎందుకు? ఆల్రెడీ మీకు ఉన్నాయి, మీకు ఒక దేవాలయాలు ఉన్నాయి, అవి శక్తి కేంద్రాలుగా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా శక్తి యాక్టివేట్ అవుతుంది. ఇంకేం కావాలి మనకు? కానీ చాలా గ్రేట్ రీసెర్చ్ అండి. విషయంలో మాత్రం అభ్యుదయ ఫౌండేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. ఎంత ఓపిక్గా మీరు ఇవన్నీ తిరగటం, వాటి గురించి చెప్పటం. కానీ 4 ఏళ్ళండి శ్రమ, 4.5 సంవత్సరాల నుంచి రాత్రి దేవాలయాలు. కానీ ఆ ఎనర్జీ ఖచ్చితంగా మీతో ఉంది కాబట్టే మీరు చెప్తే అంటే ఏదో
నామకే వస్తేనే నార్మల్గా అలా చెప్పేయట్లేదు, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి చెప్పే Feel అయ్యాను. విధానము అన్ని కూడా ప్రతి క్షేత్రంలో మీకు చాలా ఉండుంటాయి అనుభవం. మీకు చెప్పిన ప్రతి క్షేత్రంలో మాకు ఒక్కొక్క అనుభవం అండి. మరి తిరుచెండూరు స్వామిమలైలో అయితే కొన్ని దేవాలయాల్లో మాకున్న ఎక్స్పీరియన్సెస్ అండి, ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చేవాళ్ళు. మాకే తెలియని ఒక ఫ్రూట్ ఏదో ప్రసాదంగా ఇచ్చిపోతే మాకు తిరిగి వచ్చిన 21 రోజుల తర్వాత మేము నెమరేసుకుంటే అప్పుడు భయం వేసింది. కొన్ని ఈ 6 క్షేత్రాల్లో అండి మేము భయపడింది పళని ఒకటి, స్వామిమలై ఒకటి. స్వామిమలైలో మేము వచ్చామండి. మేము వస్తే అంటే మా ఆలోచన ఏ విధంగా ఉండిందంటే, నాతో పాటు వచ్చిన వాళ్ళు దాదాపుగా సివిల్స్ 3 times ట్రై చేసి ఐఐటి స్టూడెంట్. సో ఇక్కడికి వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంది అంటే భక్తున్నా ఇది మరీ అపోహ అనుకున్నాడు. వాడు అందరికీ అదే క్రియేట్ చేశాడు, మాకు అందరికి కూడా. మేము అసలు ఏంది వచ్చేది అన్నామండి. సరే మేము వెళ్తూ ఉంటే ఆ స్కంద పురాణానికి సంబంధించిన ఒక లైన్ మాకు అర్థం కాలేదండి. ఆ లైన్ మేము ఏదో చెక్ చేసుకుంటున్నాం, నేను ఒక పక్క మేము ఎత్తుక్కుంటున్నాం, వేరే వాళ్ళని అడుగుతున్నాం, రకరకాల మా బాధల్లో మేము ఉంటే ఒక చిన్న బెలూన్లు అమ్ముకునే పిల్లవాడు బెలూన్స్ టాయ్స్ అమ్ముకుంటున్నాడండి. వాడు ఎక్కడ అమ్ముకోవట్లా, వాడు కేవలం మా దగ్గరికి వచ్చాడు. మేము 5 మంది అక్కడే కూర్చున్నాం, కారు ఆపుకొని టెంకాయ నీళ్ళ దాత గుడి ముందరే కొంచెం అక్కడ కూర్చొని ఉంటే మా ప్లేస్కి వచ్చాడు. మేము వాడిని ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు. 2 రూపాయలు డబ్బులు అడిగాడు. వీడికి ఎందుకు ఇవ్వాలని మేము, నువ్వు టెంకాయ అయినా తాగే పని అయితే మేము ఇస్తాంరా నీకు, నువ్వు తాగరా అంటే వాడు ఆ టెంకాయ నీళ్ళు తాగుతూ మమ్మల్ని అందరిని అక్కడికి రమ్మని చెప్పి కరెక్ట్గా అండి ఒక 7-8 సంవత్సరాలు పిల్లవాడు. మాకు ఆటోమేటిక్గా, ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు కూడా మా టీం అంతా కొంచెం అలర్ట్గా ఉంటాం. ఎందుకు అంటే ఎక్కడ ఈ మిరాకిల్స్ అనేవి అండి పెద్ద పెద్దవి జరగవు, అతి చిన్నవి జరుగుతాయి. మనం ఎప్పుడుకో కానీ అవి రిలైజ్ కావు అదొక మిరాకిల్ జరిగింది మనకు ఆ గుళ్ళో అనేది. మీరు ఎప్పుడు రిలైజ్ అవుతారంటే మీరు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత రిలైజ్ అవుతారు. ఎవరో వ్యక్తి వచ్చి ఇచ్చిపోయాడు మనకు, అప్పుడు చూసేదానికి చాలా సహజంగా కనిపిస్తాయి ఇవన్నీ. మీకు అతి పవర్ఫుల్ అద్భుతాలన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి. సో అక్కడికి వచ్చేసరికి మాకేమైందంటే, అతను టెంకాయ నీళ్ళు తాగుతూ మేము ఒక లైన్, దాంట్లో ఉన్న స్కందానికి సంబంధించిన ఒక లైన్ గురించి మేము మాట్లాడుకుంటే, మేము తెలుగు, అతను తమిళ్. అసలు మా పాటికి మేము ఏదో తెలుగులో మేము రాసుకుంటున్నాం, ఆ నోట్ అది కాదు ఇది కాదు అని సీరియస్గా మా మధ్యలోకి వచ్చి ఈ లైన్ ఇక్కడ కాదు ఉండాల్సింది ఇక్కడ అని కరెక్షన్ చేసి, ఆ కరెక్షన్కి ఉన్న ఒక మిరాకిల్ చూపించి, దీని రెఫరెన్స్ మీకు ఏ పుస్తకంలో దొరకద్దో, ఆ స్కంద పురాణంలో ఏ చాప్టర్ ఏ పేజీలో దొరుకుతుందో చూపించి ఆ పేజీతో పాటు చెప్పంగానే మేము షాక్లో ఉండి మా వాడు టక్కని ఫోటోలు తీసేసాడు. పిక్స్ తీస్తే పిక్స్ రాలా. ఆ పిల్లోడు తప్పితే అందరం ఉన్నాం. ఆ తర్వాత మేము ఎక్కడో మధురై దాటి వెళ్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 2 రోజులు అక్కడ నిద్ర చేసి తప్పు అయిపోయిందని మనం బయటకు వచ్చాం. ఆయన ఏదో ఒక రకంగా నిదర్శనం చూపిస్తారంతే. మీరు లేదు అని అక్కడికి పోతే నేను ఉన్నాను అని నిలబడి చూపిస్తారు ఆయన. నిజంగా అదృష్టవంతులు సార్ మీరు. స్వామి దర్శనం అయ్యింది. అసలు మేము అసలు ఎవరు ఊహించలేదు. ఇప్పటికీ మాకు ఆ అబ్బాయి ఇమేజ్ ఎంత రికగ్నైజ్ చేద్దామన్నా మా వల్ల కాలేదు, అస్సలు గుర్తుకే రావట్లేదు. ఆ వేసుకున్న షర్ట్ కలర్ కూడా మేము 5 మంది చెప్పలేకపోయాం, ఇప్పటికీ చెప్పలేము. ఇప్పటికీ గుర్తులేదు. మీరు చెప్తుంటే నాకు ఒక్కసారి పళనిలో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏనండి. పళని మాకు అసలు అది ఇంకొక భయోత్పన్నకు సంబంధించిందండి, భయమే అంతే. పళనికి వెళ్ళంగానే ఈ చందనం పైన మా దృష్టి అంతా, అందరి దృష్టి దేవుడి మీద ఉంటే మా దృష్టి చందనం మీద. ఎందుకంటే మేము ఆ పాయింట్ చదివాం. నేను అప్పుడు అక్కడున్న గవర్నర్ గారు, మాజీ గవర్నర్ గారు, ఇప్పుడు లేరని చనిపోయారు ఆయన, గవర్నర్ గారితో పాటు వెళ్ళాను. యాక్చువల్గా మా గవర్నర్ వచ్చారు, ఆయన మనకు తెలిసిన ఆయన. సో అందరూ ప్రోటోకాల్ అంతా అయిపోయిన తర్వాత బయటకు ఆయన పంపించేసిన తర్వాత మేము 5 మంది అక్కడ ఉన్నాం. సో పంపించేసి కూర్చున్న తర్వాత ఈ చందనం పైన డిస్కషన్, డూప్లికేటా ఒరిజినల్లా, బయట దొరికేది అందరూ మా ఉన్నది ఎంత ఏంటంటే మొత్తం ఏదో మిక్స్ చేసి ఇచ్చేస్తారు, మీకు ప్యూరిటీ దొరకదు అని. సరే మేము ఇట్లా ఆలోచిస్తూ ఉన్నామండి. ఆలోచిస్తా ఒక 4-5 స్వాముల దగ్గర తెచ్చాం.
మేము కలర్స్ అవి చూసుకుంటున్నాం, ఎందుకంటే మాకు అనాలిసిస్ కావాలి కదా, ఇది నిజమా, ఇది కరెక్టా, ఇది కరెక్టా. లాస్ట్కు అదే మా సొంత దాంతో ఒక 2 తేల్చాం, ఓకే ఇవి కరెక్టు అని. ఈ 2 తేల్చి అక్కడున్న ఒక పూజారిని మేము చూపిస్తా అడుగుతా ఉన్నాం అనమాట. అక్కడ ఉండే వాళ్ళందరినీ, సార్ ఇది నిజమా, ఇది నిజమా అంటే లేదండి ఇది మిక్సింగ్, అది మిక్సింగ్ అని చెప్తూ ఉంటే కరెక్ట్గా 12 గంటల టైంలో అండి, కరెక్ట్గా ఒక 9 సంవత్సరాల పిల్లవాడు, 9-10 సంవత్సరాలు అంతే, ఎక్కువ ఏజ్ ఉండదు, పైన షర్ట్ కూడా లేదు, ఒట్టి చెడ్డీ ఉంది, ఎక్కడో ఉన్నవాడే ట్రా అన్నాడు. మేము 5లో 3 వెళ్ళంగానే మాకు ఒక చంద్రపు ఉంట ఇచ్చాడు. మేము 100-500 వాడు ఏదో డబ్బులకి ఇస్తున్నాడేమో, ఈడేదో ఆడుకుంటున్నాడని సరే ఒక 100 ఇచ్చాం. 100 పక్కన పెట్టేసాడు, ఏం తీసుకోవాలా, మాటలు లేవు, గుమ్మనే చంద్రం ఆడబెట్టేసి వెళ్ళిపోయాడు. అవి వెళ్ళిపోయిన తర్వాత మా పాటికి మేము ఇది అంటే మా అందరి దేవుడి ప్రసాదం కాబట్టి గమ్మున చేతిలో పెట్టుకొని గమ్మున ఉన్నాం. ఆ రోజు రూమ్కి వెళ్ళిపోయాం. మరుసటి రోజు చూస్తే మిగతా 2 మాకు ఎక్కడ రూమ్లో మిస్ప్లేస్ అయ్యాయి, ఈ ఒకటి మాత్రం మా దగ్గర ఉండిపోయింది, అతను ఇచ్చింది ఏదైతే ఉందో. ప్రధాన అర్చకుడి దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నైట్ పెట్టేశారు. మార్నింగ్ మేము అది చందనం తీసుకోవడానికి మేము వెళ్తే ఆ చందనం, ఆ అబ్బాయి ఇచ్చిన చందనం ఒకటే అండి. ప్రధాన అర్చకుడికి ఇస్తే అతను నేరుగిట్ట దండం పెట్టుకొని దాని స్వామి పాదాలు తాకిచ్చి మళ్ళీ మాకు ఇచ్చాడు. ఆ స్మెల్ ఇప్పటికీ పోలేదండి. ఇప్పుడు దాదాపు మేము 2-3 సంవత్సరం ఏంటది, ఆ చందనం వాసన ఇప్పటికీ మాకు ఆ స్మెల్ పోలేదు. ఇంకా అదృష్టవంతులండి మీరు నిజంగా. అంటే మేము ఇక్కడ ఏముందిలే అని వెళ్ళాము, మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మాకు నిజంగా భయాన్ని ప్లస్ క్యూరియాసిటీని కూడా పెంచాయి, ఇంకొంచెం ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇట్లా ఒకటి లింక్ చేసుకుంటూ వెళ్తుంటే అది 4.5 సంవత్సరం అయింది. గ్రేట్ సార్, నిజంగా ఎంత అదృష్టం అసలు స్వామి దర్శనం కలగడం అనేది. ఆయన చూడటానికి వెళ్తాం, ఆయన ఎదురొచ్చి మీకు ఇలాగా సాక్ష్యం చెప్పారు ఆయనే. నిజం, చాలా అదృష్టవంతులు. రైట్ సార్, థ్యాంక్స్ సార్.